రోజున్న గ్లామర్ రేపుండదు. ఇప్పుడున్న సినిమాలు రేపు ఉంటాయో లేదో తెలియదు. అందుకే రెండో ఇన్కమ్ పై గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మన స్టార్ హీరోయిన్స్. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు బిజినెస్ లో బిజీ అయిపోగా నేను మీ వెంటే సొంత వ్యాపారానికి తెర తీసిందట మన నేషనల్ క్రష్ రష్మిక. ఇండస్ట్రీ ఇక్కడ సినిమాలు ఉన్నప్పుడే 4 డబ్బులు కనిపిస్తాయి, నలుగురు చుట్టూ మూగుతారు. ఒకసారి గనక ట్రాక్ తప్పి లో లైట్లోకి వెళ్లిపోయామా తల తిప్పి చూసేవాళ్లే ఉండరు. అందుకే కాసులు కనిపించినప్పుడే మరో వ్యాపారానికి శ్రీకారం చుట్టేస్తారు సినీ సెలబ్రిటీలు. ఇక ఈ విషయంలో 4 ఆకులు ఎక్కివే చదవమంటూ సొంత దుకాణాలు తెరిచేశారు ఈ అందాల బామ్మలు. వీరిలో ముఖ్యంగా కీర్తి సురేష్ భూమిత్ర అనే పేరుతో స్కిన్ కేర్ బ్రాండ్ నడుపుతుంటే, కాజల్ అగర్వాల్ తన చెల్లెలతో కలిసి మర్సాలా అనే జ్యువెలరీ ప్రారంభించి 2 చేతుల్లోనూ సంపాదించేందుకు సిద్ధమైంది. ఇక శ్రీ స్పందన స్పా అంటూ ప్రముఖ స్పా కంపెనీకి ఓనర్ అయిపోయి నేను తగ్గనంటుంది శ్రియా శరణ్. ఇక దేవదాస్ పోకిరి సినిమాలతో యూత్ గుండెల్ని కొల్లగొట్టిన ఇలియానా కూడా గోవాలో రెస్టారెంట్స్, బేకరీస్ రన్ చేస్తూ సక్సెస్ఫుల్ గా సాగిపోతుంది. కమల్ డాటర్ గా ఎంట్రీ ఇచ్చి గబ్బర్ సింగ్, రేసుగుర్రం, శ్రీమంతుడు లాంటి సక్సెస్ ఫిలిమ్స్ చేసిన శృతి హాసన్ ప్రొడక్షన్ హౌస్, షార్ట్ ఫిలిమ్స్, యానిమేషన్ ఫిలిమ్స్, వీడియో రికార్డింగ్ స్టూడియోస్ అంటూ బాగానే వెనకిస్తుంది. ఇక కొన్నేళ్ల క్రితం వరకు టాలీవుడ్ ని ఓ రేంజ్ లో ఏలిన రకుల్ కూడా F45 ఫిట్నెస్ హెల్త్ హబ్ అంటూ జిమ్ సెంటర్స్ ని స్టార్ట్ చేసి నేషనల్ వైడ్ గా బ్రాంచెస్ ఓపెన్ చేసేందుకు సిద్ధమవుతుంది. ఇక తమ్ము వైట్ అండ్ గోల్డ్ పేరుతో జ్యువెలరీ బిజినెస్ ప్రారంభిస్తే నాకు సెకండ్ ఇన్కమ్ కావాలంటూ చెల్లి షాగన్ స్నేహితుడు ఫరాహుతో కలిసి ది వెడ్డింగ్ ఫ్యాక్టరీని ఓపెన్ చేసి ఎన్నో సెలబ్రిటీ మ్యారేజ్ చేసేసింది తాప్సీ. ఇక వీళ్ల బాటలోనే నేను అంటూ తాజాగా సెకండ్ ఇన్కమ్ పై కన్నేసింది నేషనల్ క్రష్ రష్మిక. పుష్ప, యానిమల్, పుష్ప 2, చావా, కుబేరా లాంటి వరుస హిట్లతో వచ్చిన క్రేజ్ ని బిజినెస్ రూపంలో క్యాష్ చేసుకోవాలని ఫిక్స్ అయింది ఈ అమ్మడు. అందుకే డియర్ డైరీ అంటూ సరికొత్త పర్ఫ్యూమ్ బ్రాండ్ ను లాంచ్ చేసింది. అయితే రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా పర్ఫ్యూమ్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారని వార్తలు వచ్చాయి. కానీ సమంత కన్నా ముందే ఈ ఫీల్డ్ లోకి అడుగెట్టేసి శామ్ కి పెద్ద షాక్ ఇచ్చిందన్నమాట. చూడాలి మరి సినిమాల్లో లాగే పర్ఫ్యూమ్ ఫీల్డ్ లోనూ ఈ అమ్మడు సక్సెస్ చూస్తుందో లేదో. For more videos like this, subscribe Big TV channel.